అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై కొంత వెనక్కి దగ్గారు. భారత్తో పాటు 75 పైచిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. చైనాతో మాత్రం అమెరికా టారిఫ్ల పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటికే పరిణామాలు చోటు చేసుకున్నాయి. 50% అదనపు సుంకాలు విధిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైన చైనా అంతే మొత్తం బాధింది. అమెరికా ఉత్పత్తులపై 84% సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వస్తాయని చైనా స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్ర చేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104% చేరిన సుంకాలను ఏకంగా 125% పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు ట్రంప్. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి జులిపించింది. 23 బిలియన్ల విలువైన యుఎస్ ఉత్పత్తులపైన దశల వారీగా అదనపు టారిఫ్లు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్టుగా తెలిపింది.